హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎంసెట్ 2025 అనగా ఏపీఎంసెట్ 2025కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనమైతే మార్నింగ్ ఒక వీడియో అయితే చేసుకున్నాం. అందులో వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అన్నాను. యాక్చువల్గా మనకి 21st రోజు రావాలి, కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే వచ్చేసాయని చెప్పేసి నేను కొంత పర్సెంటేజ్ కూడా చెప్పాను మీకు. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల అది డిలే అయిందనమాట. బట్ మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో అది ఆ యొక్క డేట్స్ ఏంటి అవన్నీ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే డెఫినెట్గా చేసేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ డూ దట్. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కనుక చూస్తున్నట్టయితే ఇక్కడ స్క్రోలింగ్స్ అయితే వస్తున్నాయి. సో స్క్రోలింగ్స్లో ఏమొస్తుందంటే ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏపీఎంసెట్ 2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సెకండ్ రౌండ్ రిజల్ట్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 25th June. అలాట్మెంట్ ఆఫ్ ర్యాంక్స్ టు ది క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సో విల్ బి రిలీజ్డ్ ఆన్ 28th June. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్క్రోలింగ్లో మనం మార్నింగ్ మాట్లాడుకుంటే రాలేదన్నమాట, మనకి ఈ యొక్క స్క్రోలింగ్లో ఇది లేకుంటుండే. సో 3 స్క్రోలింగ్స్ అయితే అయినాయి, కానీ ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రాలేదన్నమాట. ఈ రిజల్ట్స్ గురించి వాళ్ళు ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఏపీఎంసెట్ యొక్క 2025 సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి 25th రోజు ఇస్తారంట, 25th June రోజు ఇస్తారంట. అదేవిధంగా ఎవరైతే సప్లిమెంటరీలో మొన్న పాస్ అయినారు కదా, సో పాస్ అయిన తర్వాత వాళ్ళు డిక్లరేషన్ ఫిల్ చేశారు, అది చేశారు. సో వాళ్ళ యొక్క రిజల్ట్స్ వచ్చేసి 28th రోజు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అన్న. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు సెకండ్ రౌండ్ అని వస్తుంది, వేరేజ్ మన ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటే సేమ్ డేనే మనకి 25th రోజే రిలీజ్ చేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవరికైతే మొన్న ఫస్ట్ టైంలోనే ర్యాంక్స్ అయితే వచ్చాయో సో వాళ్ళకి ర్యాంక్స్ చేంజ్ అవుతాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలా ఏం చేంజ్ అవ్వవంట ఫ్రెండ్స్, మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ర్యాంక్స్ ఇదివరకు వచ్చిన వాళ్ళకి ర్యాంక్స్ అనేవి చేంజ్ అవ్వవంట, వేరేస్ కొత్తగా ర్యాంక్ వచ్చే వాళ్ళకి మాత్రం కొత్త ర్యాంక్స్ అయితే ఇస్తారు. సో ఎవరికి ఇదివరకు ర్యాంక్ రాలేదు అంటే, సో మార్నింగ్ చూసాం కదా, ఆ యొక్క పాపకి ర్యాంక్ రాలేదు, సో తనకి ర్యాంక్ ఇస్తారు. కానీ ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో ఇదివరకు సో వాళ్ళకి మారుతాయా అని చెప్పేసి కొంచెం ఫ్లక్చువేషన్ అవుతాయా అని చెప్పేసి అనుకుంటే అలా ఏం జరగదంట. సో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో అవే ఉంటాయంట, కానీ కొత్తగా ర్యాంక్స్ రాని వాళ్ళకి మాత్రం కొత్త ర్యాంక్స్ అయితే ఇస్తారు. వేరే 25th రోజు చూసుకున్నట్టయితే ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్స్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇస్తారు, ర్యాంక్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళకి 28th రోజు అంటే థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. మొత్తంగా మనకు చూసుకున్నట్టయితే 3 రౌండ్స్లో అంటే 3 phases అయితే మనకు కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయింది, అదంతా మనకు తెలుసు. దీంట్లో కొందరికి ర్యాంక్ రాలేదు, కొందరికి వచ్చింది. ఎవరైతే డిక్లరేషన్ ఫిల్ చేయలేదో వాళ్ళకి ర్యాంక్ అయితే రాలేదన్నమాట. ఎవరైతే ఆ డిక్లరేషన్ ఫిల్ చేయలేదు అనేది ఎందుకంటున్నామంటే వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐపీ మార్క్స్ లేకుండే, సో దాని ద్వారా వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయలేదు. సో డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అయితే వచ్చిన తర్వాత వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ మళ్ళీ ఓపెన్ చేశారు. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఐపీ మార్క్స్ అయితే వచ్చినాయి, వీటిని మళ్ళీ వాళ్ళు ఎంటర్ చేసేసారు, లేదంటే ఆటోమేటిక్గా ఆ యొక్క వెబ్సైట్లో తీసుకుంది. ఇప్పుడు ఇవి అన్ని పరిశీలించిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సప్లిమెంటరీ రాయకున్నా కానీ కొన్ని ర్యాంక్స్ అయితే ఇవ్వలేదో, సో కొన్ని కారణాల వల్ల వాళ్ళకైతే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే సెకండ్ ఫేజ్లో ఇస్తారు. అది ఎప్పుడు అంటే 25th June రోజున. అండ్ నెక్స్ట్ సప్లిమెంటరీలో ఎవరైతే పాస్ అయినారో డిక్లరేషన్లో వాళ్ళ యొక్క ఐపీ వెయిట్ అయితే తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్ వచ్చేసి థర్డ్ ఫేజ్ కింద ఇస్తారనమాట, థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ కింద ఇస్తారు. అది ఎప్పుడు అని అంటే మనకి 28th రోజున సప్లిమెంటరీలో ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి ర్యాంక్స్ అయితే వస్తాయి. టోటల్గా 3 phases మనకైతే రిజల్ట్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ ఇయర్ చూసుకున్నట్టయితే ఓకేనా ఫ్రెండ్స్. అండ్ డెఫినెట్గా నేనైతే అప్పుడు అప్డేట్ రాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను పక్కా. ఇంకా ఇందులో అయితే డౌట్ లేదు, 25th and 28th రోజున మనకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ అంటే ర్యాంక్స్ అయితే వస్తాయి అనమాట. ఏపీఎంసెట్ యొక్క ర్యాంక్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. అది కూడా మీరు ఇక్కడ మనకి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే ఉండదన్నమాట. ఇదివరకు ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టుగా డైరెక్ట్గా మీరైతే ఇక్కడ రిజల్ట్స్ అనే దాంట్లోకి వచ్చేసి ఇక్కడ మీరైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ యొక్క ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోగలరు. మళ్ళీ మనకి న్యూస్లో హడావిడి చేయడం కావచ్చు, పేపర్లో ఇవ్వడం కావచ్చు, అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇవి పక్కా ఇందులో అయితే ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఇదివరకు రేపు ఇవ్వాలా అని చెప్పేసి మనం అయితే సతమతం అయితే అయినాం కదా ఇన్ని రోజులు. సో అదే అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గా వాళ్ళైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే మనం భావించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ షేర్